మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి దయచేసి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మరి యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, మరి ఆయన జీవిత చరిత్ర, ఆయన యొక్క మరి జననం, జీవితం, మరణం, పునరుద్ధానం, మరి ఈ యొక్క చలనచిత్రం ద్వారా మీరు అందరూ చూడాలని ప్రభువుని యేసుక్రీస్తు నామములో మనవి చేస్తున్నాం. మరి ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక పాట పాడి మరి యొక్క కార్యక్రమాన్ని మనం ప్రదర్శించుకుందాం. ప్రేమగల తండ్రి, దేవుగల దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో K2 కాలనీ మరి సంజయ్ గారి ఇంటి దగ్గర ప్రభా మరి కుటుంబాన్ని ప్రేమించి ఈ దినం ఇక్కడ మరి చలనచిత్రాన్ని యేసుక్రీస్తు వారికి చలనచిత్రం ప్రదర్శించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా నీ యొక్క గొప్పతనాన్ని, నీ ప్రేమను, నీ రక్షణను ప్రతి బిడ్డ రోజు చూడడానికి సాయం. వచ్చిన చిన్న బిడ్డలందరూ కూడా దీవించండి. ఈ ప్రాంతాన్ని అంతా కూడా దీవించండి. ఈ ప్రాంతంలో ఉన్న కుటుంబాలు, వ్యక్తులు మరి అందరూ కూడా సోదరులందరూ జ్ఞాపకం చేసుకోండి. వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారి పని అంతట్లో కూడా మీరు సహాయం చేస్తారమ్మా. ఇది మంచి ఆరోగ్యాలు అందరికీ దయచేయమని ప్రార్థన. ప్రతి ఒక్క బాధ నుంచి, ప్రతి ఒక్క అవసరం తీర్చమని, ప్రతి ఒక్క బాధ నుంచి వారిని దయచేయమని, నువ్వు ఇచ్చే గొప్ప రక్షణ వారు పొందుకోవడానికి సహాయం చేయండి. నాన్న ఈ కార్యక్రమం ఆరంభం నుంచి అంతవరకు పరిశుద్ధాత్మ తండ్రి మీ సన్నిధి, మీకు అన్ని సవాసం అందరికీ దయచేయండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో తీసుకుంటామని పాట ద్వారా మరి చలనచిత్ర నామనమై పంచుకున్నామని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం పర తండ్రి. ఆమేన్. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణనివ్వ శ్రీ యేసుడు, సిలువలో వేలాడు చున్నాడుగా. మానవులెంతో చెడిపోయిరి, మరణించెదమని తలపోయాక, ఎరుగారు మరణము నిక్కామని, నరకమున్నదని వారెరుగారు, ఎరుగారు మరణము నిక్కామని, నరకమున్నదని. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణనివ్వ శ్రీ యేసుడు, సిలువలో వేలాడు ఉన్నాడుగా. ఇహమందు నీకు కలవన్నీయు, చనిపోవు సమయాన వెంట రావు, చనిపోయినను నీవు నిలిచేదవు, తీర్పున్నదని ఎరుగు ఒక దినమున, చనిపోయినను నీవు లేచేదవు, తీర్పున్నదని ఎరుగు ఒక దినమున. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణనివ్వ శ్రీ యేసుడు, సిలువలో వేలాడు చున్నాడుగా. మనలను ధనవంతులుగా చేయను, దరిద్రుడాయేను మన ప్రభువు, రక్తము కార్చెను పాపులకై, అంగీకరించుము శ్రీ యేసుని, రక్తము కార్చెను పాపులకై, అంగీకరించుము శ్రీ యేసుని. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణనివ్వ శ్రీ యేసుడు, సిలువలో వేలాడు చున్నాడుగా. సిలువపై
కల్వారిని ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను గొప్ప రక్షణనివ్వ యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా. చెప్పాలి. ఆమె ఎక్కువగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపంలో క్షమించబడ్డాయి. ఎవరు కొంచెంగా క్షమించబడదురో వారు కొంచెం ప్రేమని చూపుతారు. నీ పాపాలు క్షమించబడ్డాయి. ఇది ఎలా నీ విశ్వాసం నిన్ను రక్షించింది. శాంతితో వెళ్ళు. మమ్మల్ని చూస్తుంటే నీకు ఎలా అనిపిస్తుంది? వారిలో నువ్వు ఒకడివే. నేను మాత్రం కాదు. ప్రభు సత్యముడే లేచి ఉన్నాడు. ఆయన శివునికి కనిపించాడు. దారిలో వచ్చేటప్పుడు మేము అతను గుర్తు. ఆయన రొట్టె ఇచ్చినప్పుడు మేము గుర్తించాం. అమ్మాయిలోనా ఆయన ఇక్కడ కనిపించడం ఎంత ఆశ్చర్యం. మీకు శాంతి కలుగుగాక. మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? చూడుడి, నా చేతులను పాదములను చూడుడి. నేనే ఆయన ననుటకు నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూస్తున్న ఎముకలను మాంసమును భూతమనకుండా నేను మీతో ఉండగానే ఈ విషయముల గురించి వరకు ఆయన మానవుల యొక్క పాప శిక్ష అంతా కూడా భయంకరమైన శిలువలో ఏ విధంగా భరించాడో, మరి ఏ విధంగా ఆయన మాటలు తెలియజేశారో, ఆయన వాక్యము జీవవాక్యము మనుషుల యొక్క హృదయాలను జీవితాలను మార్చేది. నా జీవితాన్ని కూడా ప్రభు మార్చాడు. ఎవరో ప్రేరేపించి పంపించింది కాదు ఇది. ఇది నా కొరకు నా ప్రభు నా యేసయ్య నా కొరకు చేసిన గొప్ప మరి సిలువ కార్యాన్ని, నా జీవితంలో చేసిన గొప్ప మరి రక్షణ కార్యాన్ని మీకు తెలియజేయడానికి మరి సాయంకాల సమయంలో మరి సంజయ్ గారి గృహం ద్వారా మరి వచ్చినాం. కాబట్టి మీ గురించి ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగించుకుందాం. మా దగ్గర కొన్ని కరపత్రికలు ఉన్నాయి, తీసుకోండి. మైకిల్ కరపత్రికలు తీసుకోండి. మరి కొత్త నిబంధన బైబిల్లో ఉన్నాయి. ఎవరికైనా బైబిల్ కావాలంటే మీరు తీసుకోవచ్చు. మేము బైబిల్స్ కూడా ఇస్తాం. కాబట్టి మీ గురించి ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. ప్రేమగల తండ్రి, జీవగల దేవా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మరి K2 కాలనీలో మరి సంజయ్ గారి గృహం దగ్గర మరి ఈ విధంగా ప్రభా యేసుక్రీస్తు ప్రభా నీ యొక్క జన్మము, నీ యొక్క జీవితము, నీ యొక్క మరణము, నీ పునరుద్ధానము, నీ జీవవాక్కును, నీ మాటలను తెలియజేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. వచ్చిన వారందరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి, ఈ కాలనీలో ఉన్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. మీరు ఇచ్చే ఉచితమైన రక్షణను ప్రతి బిడ్డ కూడా పొందుకోవడానికి నిత్య శాంతి, సమాధానం, నెమ్మది, ఆరోగ్యము, భద్రత, కాపుదల, ఆశీర్వాదం ప్రభా, నిత్య శాంతి, సమాధానం, నిత్య జీవం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ లోకంలో ఎంతవరకు ఏ మనిషి బ్రతికుంటాడో కానీ తెలియదు. కానీ ప్రభా మరి ఒక రోజు మరి పరలోకం, యేసు ప్రభు నమ్ముకుంటే పరలోకం. మరి నీ చెప్పు నేనే మార్గమును సత్యమును జీవనై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రికి ఎవరు రారని నీ వాక్యం సెలవిస్తూ నువ్వు చెప్పినావు. కాబట్టి ఆ విధంగా ప్రతి బిడ్డ కూడా రక్షణ పొందడానికి సాయించండి. వారు దీవించండి. వారి ఉద్యోగాలు, వారి పనిపాట్లు, వారి కష్టార్జితాన్ని అంతా కూడా దీవించి ఆస్వాదించి మంచి ఆరోగ్యాలు వారికి దయచేయమని ప్రార్థిస్తూ మరి సంజయ్ గారి కుటుంబాన్ని కూడా దీవించండి. మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. కుటుంబాన్ని, వారు చేస్తున్న పనిని అందరిని కూడా దీవించండి, ఆశీర్వదించమని. ప్రతి అవసరతను క్రీస్తు చేస్తున్న మహిమలో తీరుస్తూ రమ్మని. వృద్ధాప్యంలో ఉన్న మరి పెద్దవాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోమని, చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారికి మంచి భవిష్యత్తు ఇవ్వండి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి, మంచి విద్య
అన్ని విధాల భవిష్యత్తు వారికి దయచేయండి. వృద్ధాప్యంలో కావలసిన బలమును, శక్తిని, ఆరోగ్యము పెద్దవారికి దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం పర తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన వారందరికీ, K2 కాలనీలో ఉన్న ప్రతి ప్రజల కుటుంబానికి సదాకాలం తోడైండి కాపాడి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్.